ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్లను ఏరివేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగస్వాములు కావద్దంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెన్షన్ల పరిశీలన కమిటీ అధ్యక్షులు సభ్యులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. మహానేత తనయుడుగా పేదల పక్షపాతిగా ఏపీలో ప్రతిపక్ష నేతగా కోరుతున్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ పింఛన్లు పెంచుతామని ప్రచారం చేసిన బాబు ఇప్పుడు కోతలు పెడుతున్నారంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2003 నాటి పద్ధతులకు చంద్రబాబు పదును పెడుతున్నారంటూ జగన్ తన లేఖలో వివరించారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, పెన్షన్ల తొలగింపుకు సంబంధించి వైఎస్ జగన్ లేఖలో ఇంకా ఏమేమి పేర్కొన్నారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లు ఇంటికి ఒక పింఛన్ అని, అలాగే ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్న పింఛన్లన్నింటినీ కూడా కమిటీలు వెరిఫై చేస్తాయని చెప్పి ఒక నిబంధన తీసుకురావడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పూర్తిగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పేదల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి బహిరంగ లేఖలో వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా దుర్మార్గంగా ఉంది. మొత్తం వృద్ధులు గాని, వితంతువులు గాని వీళ్ళందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరినీ పూర్తిగా ఇచ్చేస్తున్నారని చెప్పి వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. పింఛన్లు ఎరవేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నడం, ఈ కుట్రలో ఎవరు భాగస్వామ్యులు కావద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా కలిసి రావాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఈ పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కానీ, ఆ కమిటీకి సంబంధించి అధ్యక్షులు సభ్యులను కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా దీన్ని ఎవరు కూడా ఈ పెన్షన్లని ఆపద్దు. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి పార్టీలకు అతీతంగా ఎవరెవరైతే పెన్షన్లకు అర్హులో వారందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఎవరు కూడా ఇచ్చేయద్దని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు. పెన్షన్దారులపై కక్ష కట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే బడ్జెట్ లో కేవలం 1300 కోట్లు మాత్రమే పెన్షన్లకు ప్రభుత్వం కేటాయించడం ఎంతవరకు సమంజసం? దాదాపు 3600 కోట్లు పెన్షన్లకు అవసరమైతే కేవలం 1300 కోట్లు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పి లేఖలో ప్రశ్నించారు. అలాగే పూర్తిగా వైఎస్ఆర్ మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 7 లక్షల పెన్షన్లను కూడా ఈ సర్వే పేరుతో కోత విధించింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 లక్షలకు పెన్షన్లుంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 55 లక్షల వరకు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. అలాంటి పెన్షన్లను ఇప్పుడు ఏ విధంగా ఏరివేస్తారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆధార్ కార్డు లింక్ అనేది తొలగించాలి, ఆధార్ కార్డు పై పూర్తిగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అంటూ ఈ పెన్షన్ల కోత విధించడం ఇది ఒక దుర్మార్గపు ఆలోచన అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రసాద్. ఓకే చంద్రకాంత్, థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు.